కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలుగు యువత గుంటూరులో తమ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ అమరావతికి పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్కు రెండు కళ్ళు లాంటివి. అటువంటి అమరావతికి 15,000 కోట్ల నిధులు తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత మరియు విద్యార్థులు పాల్గొని తమ హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఉమ్మడి నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏ విధంగా అయితే ఓట్ల రూపంలో ఆశీర్వదించారో అదే రీతిలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై జరిగిన ఏ విధంగా అయితే బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన అదే రీతిలో వరాల జల్లు కురిపించారు. ఇందుకు ముఖ్య కారణం ఒక పరిపాలనా దక్షుడైన నాయకుడు, 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి అనుక్షణం తపన పడుతూ కేంద్రంలో మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికి 2 సార్లు ఢిల్లీ పర్యటన చేసి 1 నెల రోజుల వ్యవధిలో మా ఆంధ్రప్రదేశ్కు ఇవి కావాలి, మాకు ఈ అవసరం ఉంది అని 7 అంశాలపైన ప్రతిపాదన పెడితే కేంద్ర ప్రభుత్వం, మోదీ గారు, వారి మంత్రివర్గం, అలాగే నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి గారు, మన రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు గౌరవనీయులు గుంటూరు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కమ్మసాని చంద్రశేఖర్ గారు, కింజరపు రామ్మోహన్ నాయుడు గారు పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు, వీరందరూ సమష్టి కృషితో ఈరోజు 7 ప్రతిపాదనలో 6 ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం, అమరావతి రాజధాని ఏ విధంగా అయితే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రాంతాల మధ్య చిచ్చు రేపే విధంగా అమరావతి పైన విషంకి ముందు అణిచివేసే ప్రయత్నం చేసి ఎటువంటి నిధులు కేటాయించింది కాక కేంద్రం నుంచి కూడా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది ఏమీ లేదు. తన కేసుల కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, బాబాయ్ హత్య కోసం ఏ విధంగా అయితే కేసుల నుంచి తప్పించుకోవాలని అనుక్షణం ప్రాప్తులుగా తప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఏ రోజు కూడా చిత్తశుద్ధితో వ్యవహరించిన పరిస్థితి లేదు. అటువంటిది ఈరోజు అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి అవసరమైతే ఇంకా చేస్తామని కూడా హామీ ఇవ్వటం ఎంతో సంతోషదాయకమైన విషయం. అలాగే పోలవరం ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పి మరో కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువత విద్యార్థులుగా మేమెంతో సంతోషదాయకంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అటు అమరావతి, ఇటు పోలవరం 2 కళ్ళు వంటివి. అటువంటి అమరావతి రాజధాని పోలవరం నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే చెన్నై కోల్కతా కారిడార్ అయితే ఉందో అందులో నోట్స్ ఏదైతే గొప్పది కావచ్చు, అలాగే బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్న బోరమగల్ రోడ్ని తామే అభివృద్ధి చేస్తామని కూడా హామీ ఇవ్వటం, అలాగే వెనుకబడిన ప్రాంతాలకు ఉత్తరాంధ్ర, రాయలసీమలో వెనుకబడిన ప్రాంతాలకు 50 కోట్ల రూపాయలు తొలి దశలో నిధులు మంజూరు చేయటం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో శుభసూచకమైన విషయం. అంతేకాకుండా చూసుకుంటా ఉంటే ప్రధానంగా నిన్నటికి నిన్న చూసుకుంటా ఉంటే కేంద్రం ఇచ్చిన రైల్వే బడ్జెట్ ఇవాళ పేపర్లో కూడా వచ్చింది. 9,151 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలో రైల్వే బడ్జెట్ కేటాయించారు. అంతేకాకుండా 2,000 కోట్ల రూపాయలతో అమరావతి రాజధానికి రైల్వే లైన్లు కావచ్చు, రైల్వే శాఖ కేటాయించింది విషయం కూడా ఎంతో హర్షించదగ్గ విషయం ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా చూసుకుంటే పెట్టుబడులు తెచ్చేది బాబే, నిధులు 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 తెచ్చేది బాబే, పెట్టుబడులు తెచ్చేది బాబే, పెట్టుబడులు తెచ్చేది బాబే, నిధులు తెచ్చేది బాబే.